చంద్రబాబు నాయుడు పరిపాలనకు ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఈరోజు వెన్నుపోటు దినంగా వైఎస్ఆర్సీపీ ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది. రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం నిర్వహించింది. వైసీపీ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఈ ఏడాది కాలంలో అనేక కార్యక్రమాలు అప్పుడప్పుడు నిర్వహిస్తూ వస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కానీ ఆ కార్యక్రమాలతో పోలిస్తే ఈరోజు ఒక స్పష్టమైన మార్పు అయితే కనిపించింది. ఏడాది పూర్తి చేసుకునే ఈ సమయానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా ఇక తదుపరి పోరాటానికి తాము పూర్తిగా సర్వసన్నద్ధంగా ఉన్నాము అన్న ఒక సంకేతాన్ని ఈరోజు కార్యక్రమం ద్వారా పంపించారు. జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు అధికారంలో ఉన్న సమయంలో ఎవరు అవునన్నా కాదన్నా ఆయన ఎక్కువగా ప్రజల కోణంలో ఆలోచిస్తూ పార్టీ శ్రేణుల్ని నిర్లక్ష్యం చేసిన మాట వాస్తవం. ఇలాంటి నేపథ్యం ఉన్న ఒక రాజకీయ పార్టీకి కేవలం ఏడాది కాలంలోనే, ప్రతిపక్షంలో ఉన్న ఏడాది కాలంలోనే ఈ స్థాయిలో పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, వేలాది మంది ప్రతి చోట ఇలా ర్యాలీలుగా ఒక కార్యక్రమానికి తరలి రావడం అన్నది నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఏడాది కాలంలోనే కంప్లీట్గా వైఎస్ఆర్సీపీ శ్రేణులు మళ్ళీ ఈ ఓటమి నుంచి పూర్తిగా బయటకు వచ్చేసాయి. అలా వైఎస్ఆర్సీపీ శ్రేణుల్ని ఏడాదిలోనే ఆ ఓటమి బాధ నుంచి కావచ్చు, గత 5 ఏళ్లలో జరిగిన పొరపాట్ల నుంచి కావచ్చు, వాటన్నింటినీ జవాబు చెప్పి కార్యకర్తల్ని, శ్రేణుల్ని, నాయకుల్ని తిరిగి ట్రాక్లోనికి ఈ అనతి కాలంలోనే జస్ట్ 12 నెలల్లోనే జగన్మోహన్ రెడ్డి తీసుకురావడం అనేది కూడా ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి నాయకత్వానికి కూడా ఒక నిదర్శనంగా చూడొచ్చు. అట్ ది సేమ్ టైం ఈ జరుగుతున్న పరిణామాలు తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీకి, అధికార కూటమికి ఒక పెద్ద సవాల్గా మారబోతున్నాయి అన్నది కూడా చాలా క్లియర్గా అర్థమవుతోంది. ఏడాది కాలం పూర్తయ్యే సమయానికే వైఎస్ఆర్సీపీ శ్రేణులు, నాయకులు ఈ స్థాయిలో వేల మంది ప్రతి చోట రోడ్ల మీదకి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అంటే ఇక తదుపరి రానున్న రోజుల్లో ఈ ఊపు మరింత పెను సవాల్గానే కూటమి ప్రభుత్వానికి ఉండే అవకాశం ఉంది. క్యాబినెట్ భేటీ పైన కూడా ఈ కార్యక్రమం ప్రభావం పడిందనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ట్విట్టర్లో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, పూర్తిగా తెలుగుదేశం పార్టీ కూటమి దరిదాపుల్లో లేకుండా పోయింది వైఎస్ఆర్సీపీ నెటిజన్ల దాటికి కూడా. అంటే సోషల్ మీడియాలో కూడా తెలుగుదేశం పార్టీ ఏమాత్రం పై చేయి సాధించలేకపోయింది. ఈరోజు క్యాబినెట్ భేటీలో మంత్రులంతా చంద్రబాబు నాయుడు దగ్గర వైసీపీ పెద్దల్ని ఇంకా మనం బయట ఉంచడం కరెక్ట్ కాదు, అరెస్టు చేయాలని ముఖ్యమంత్రి దగ్గర మంత్రులు డైరెక్ట్గా డిమాండ్ చేయడం, ఆయన వాళ్ళని సముదాయించే పరిస్థితి రావడం బట్టి చూస్తూ ఉంటే అధికార పార్టీ మీద జరుగుతున్న పరిణామాలు విపరీతమైన ఒత్తిడి పెంచుతున్నాయి అన్నది కూడా చాలా క్లియర్గా అర్థమైపోతుంది. ఎప్పుడైనా కానీ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా, పోరాటాలు చేయకుండా, ఎదురు మాట్లాడకుండా, జరుగుతున్న అవినీతిని నిలదీయకుండా, చర్చ పెట్టకుండా కామ్గా ఇంట్లో పడుకొని ఉంటే ఇలా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయించాలి, వైసీపీ నాయకుల్ని అరెస్ట్ చేయించాలి అన్న ఆలోచన కూడా అధికార పార్టీ వాళ్ళకు వచ్చేది కాదు. ఈరోజు ఏకంగా క్యాబినెట్లోనే మంత్రులంతా వైసీపీ పెద్దల్ని లోపలేయాలి అని ముఖ్యమంత్రి దగ్గరే విన్నవించుకుంటున్నారంటే ఇదేదో రాష్ట్రం మీదో దేని మీదో ప్రేమ కాదు. వైఎస్ఆర్సీపీ మనల్ని ఇబ్బంది పెట్టబోతోంది, మనం దెబ్బతింటున్నాం, జారిపోతున్నాం అన్న విషయం చాలా క్లియర్గా అర్థమైపోయింది. సాధారణంగా పరిస్థితి చేయి దాటిపోతున్నప్పుడే ఇలాంటి అరెస్టుల వరకు వెళ్తూ ఉంటారు. కేవలం ఏడాది కాలంలోనే తెలుగుదేశం పార్టీ అలాంటి పరిస్థితికి వచ్చేసింది. క్యాబినెట్లోనే స్వయంగా మంత్రులే పెద్దల్ని లోపలేసేయాలి, పైకేమో బయటేమో చట్టం, పోలీసులు తమ పని తాము చేసుకుపోతున్నారని చెప్తూ ఉంటారు. కానీ క్యాబినెట్లోనే ఈరోజు చెప్పాలి, ఈనాడులోనే రాసుకున్నారు, ఈనాడు వెబ్సైట్లోనే మంత్రులంతా లోపలేయాలి వైసీపీ పెద్దల్ని అన్నారని. అంటే బియాండ్, అంటే కేవలం రాజకీయ కోణంలోనే అరెస్టులు చేసి లోపలేసేస్తే వైసీపీ ఏదో అయిపోతుంది, అప్పుడు మనం సేవ్ అవుతామన్న పరిస్థితికి మంత్రులు వచ్చారు ఏడాది కాలంలోనంటే ఇది నిజంగానే అధికార పార్టీకి, కూటమి ప్రభుత్వానికి ఒక ప్రమాదకరమైన సంకేతంగానే భావించాల్సి ఉంటుంది. కానీ ఒక పార్టీని, నాయకుల్ని అరెస్ట్ చేసినంత మాత్రాన వ్యవహారం ఆగుతోందంటే ఎక్కడ ఆగడం లేదు కదా. అరెస్టులు చేసే కొద్దీ వైఎస్ఆర్సీపీ ఇంకా సంఘటితమవుతోంది, వాళ్ళలో ఒక విధంగా ఊపు తెస్తున్నది. వైఎస్ఆర్సీపీ దేనికైనా రెడీ అని కార్యకర్తల స్థాయి నుండి అధ్యక్షుడి వరకు దేనికైనా రెడీ, ఇక నిలబడాల్సిందే అనే పరిస్థితికి వచ్చింది అంటే ఆ క్రెడిట్ అంతా రెడ్ బుక్కే దక్కుతుంది. ఏమైనా సరే ఇక రాజకీయాల్లో ఉండడమా పారిపోవడం అయితే సాధ్యం కాదు, నిలబడాలి. సరే అరెస్ట్ చేస్తారో లోపలేస్తారో ఏనియండి అనే స్థాయికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా వచ్చారంటే ఆ క్రెడిట్ రెడ్ బుక్కే దక్కుతుంది. ఇలాంటి వాతావరణం వచ్చిన తర్వాత ఈరోజు అంబటి రాంబాబు ఒక సీఐ మధ్య జరిగిన వాగ్వాదం చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంబటి రాంబాబు సిఐ, పట్టాభిపురం సిఐ వెంకటేశ్వర్లు, ఈయన మీద చాలా ఆరోపణలు, విమర్శలు కూడా ఉన్నాయి. ఇతను పక్కాగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలా పనిచేస్తూ ఉంటారన్న విమర్శలు ఉన్నాయి. 2019 ఎన్నికల సమయంలో వైసీపీ వాళ్ళని కనీసం ప్రచారం కూడా చేసుకొని లేదు. 2019 అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రచారం కూడా చేసుకొని లేదు ఈయన వెంకటేశ్వర్లను ఉన్నాయి. దాంతోపాటు వైసీపీ మహిళా కార్యకర్తల పట్ల ఆ సమయంలో చాలా అనుచితంగా వ్యవహరించడం, ఈయన మీద ఈసీ వరకు ఫిర్యాదులు వెళ్ళడం కూడా గతంలో జరిగింది. ఇలాంటి ట్రాక్ రికార్డు ఉన్న ఆ సిఐ చెప్పాలంటే అంబటి రాంబాబు గారు కలెక్టరేట్ వరకు వెళ్ళడానికి పర్మిషన్ తీసుకున్నారు, ర్యాలీకి వెళ్ళి వినతి పత్రం ఇవ్వడానికి.
ఆ విషయం తెలిసి కూడా సిఐ నడు రోడ్డు మీద అడ్డుకునే ప్రయత్నం చేశారు అంటే సిఐ మీద కూడా ప్రభావం చూపిందేమో ఈ వ్యవహారం. ఏడాది కాలానికి ఇంతమంది భారీగా రోడ్డు మీదకి రావడం ఏంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళు అని చెప్పి సిఐ కూడా స్వతహాగా జీర్ణించుకోలేకపోయారా? అంబటి రాంబాబుతో అయితే వార్నింగ్ గొడవ పెట్టుకున్నారు. నువ్వు అంటూ ఒక మాజీ మంత్రి అన్న ఇది కూడా లేకుండా నువ్వు అంటూ ఏంటి బొంగులో చూస్తాడంట అని ఇలాంటి మాటలు కూడా సిఐ మాట్లాడారు. కానీ అంబటి రాంబాబు ఒక్క అడుగు కూడా వెనక్కేయలేదు. సిఐ ఏమి అంటే ఏం చేస్తావంటే ఏం చేస్తావు, ఏ మాటకన్నారో ఆ మాటకు సమాధానం ఇస్తూ ఒక్క అడుగు కూడా వెనక్కేయకుండా అంబటి రాంబాబు నిలబడ్డారు. చెప్పాలంటే ఆయన మీడియా ముందే ఇదివరకు చెప్తూ వచ్చారు దేనికైనా రెడీగా ఉన్నామని. ఈరోజు ప్రాక్టికల్గా నడి రోడ్డు మీద కూడా చూపించారు. చివరకు ఇతర పోలీసులు వచ్చి సిఐని పక్క తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే పోలీసులు అనుకుంటూ ఉండవచ్చు మనకు వెనకాల ప్రభుత్వ పెద్దలు ఉన్నారు, ఏం చేసినా తప్పు కాదని చెప్పి హోంమంత్రి ఉన్నారు, మనకు డీజీపీ ఉన్నారు, ఇలాంటివి ఏం చేసినా ఎన్ని కేసుకు వచ్చేవాళ్ళు అనుకోవచ్చేమో. కానీ మిగిలిన వాళ్ళ విషయంలో వేరు, పొలిటీషియన్లతో వేరు. పొలిటీషియన్ల పట్ల పోలీసులు ఇష్టానుసారం వ్యవహరిస్తే దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. ఎవరితో ఇతరులతో అలా వ్యవహరించారు కొన్ని విషయాల్లో అంటే అర్థం చేసుకుంటారేమో. కానీ పొలిటీషియన్లను కూడా ఇలా దురుసుగా మాట్లాడితే అది నిజంగానే ప్రభుత్వం అహంకారంగా చూస్తారు. పోలీస్ వ్యవస్థ ఒక ఏకపక్షంగా పనిచేస్తుంది అన్నదానికి నిదర్శనంగా ప్రజలు భావించే అవకాశం ఉంటుంది. ఈరోజు అంబటి రాంబాబు మాత్రం నిజంగా ఒక అడుగు కూడా వెనకేయకుండా సిఐని ఎంతసేపు అయినా సరే నువ్వు ఎంతసేపు ఆపితే నేను అంతసేపు ఇక్కడే ఉంటాను అన్నట్టుగా ఒక విధంగా సవాల్ చేసే పరిస్థితి ఇచ్చారు. సిఐ కూడా వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి వచ్చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా సోషల్ మీడియాలో కూడా దీని మీద పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పైన పెద్ద ఎత్తున ట్రెండ్ చేశారు. దీనికి పోటీగా తెలుగుదేశం పార్టీ కూటమి వాళ్ళంతా జగనాసుర వద డే అటు ఒక హ్యాష్ట్యాగ్తో ట్రెండ్ చేసే ప్రయత్నం చేశారు. కానీ ఎక్కడ దరిదాపుల్లో కూడా తెలుగుదేశం పార్టీ కూటమి వాళ్ళు నిలబడలేకపోయారు. మొత్తం తెలుగుదేశం పార్టీ ఉపయోగించిన హ్యాష్ట్యాగ్ మీద కేవలం 20,000 చిల్లర మాత్రమే ట్వీట్లు పడ్డాయి. అదే వైఎస్ఆర్సీపీ హ్యాష్ట్యాగ్ మీద ఏకంగా 156,000 ట్వీట్లు పడ్డాయి. అంటే దరిదాపుల్లో ఎక్కడా లేదంటే ఇది స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఊపు పెరుగుతోంది వాళ్ళ ఉత్సాహం వచ్చేసింది అనడానికి ఒక నిదర్శనంగా ఉంటే, ఇక అధికార కూటమి వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత నీరు గారిపోతున్నారా అన్న అభిప్రాయానికి కూడా అవకాశం ఇస్తోంది. అక్కడక్కడ ఇబ్బందులు ఉన్న చోట కూడా నాయకుల సమన్వయంతో సంఘటితంగా ముందుకు వెళ్లే ప్రయత్నం చేశారు. సర్వేపల్లిలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేసి అందుబాటులో లేకుండా చేశారు. అయితే అక్కడ నిర్వహించిన కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో ఎంపీ మిథున్ రెడ్డి, ఎంపీ గురుమూర్తి ఇద్దరూ వెళ్లారు. ఆ కార్యక్రమంలో కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె పాల్గొన్నారు. అంటే ఎక్కడైనా కానీ ఒక నియోజకవర్గంలో ఇబ్బందులు ఉంటే మిగిలిన నాయకులంతా అక్కడికి వెళ్ళి ఒక సంఘటితంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకరికొకరు తోడు ఉండాలి ఈ సమయంలో అన్నట్టుగానే వైఎస్ఆర్సీపీ ముందుకు వెళ్తోంది. సో మొత్తం మీద అయితే ఈరోజు వైఎస్ఆర్సీపీ నిర్వహించిన వెన్నుపోటు దినం అయితే ఒక విధంగా గ్రాండ్ సక్సెస్ అయిందని చెప్పాలి. ఇదివరకు నిర్వహించిన కార్యక్రమాలు కొన్ని జిల్లాల్లో ఎక్కువగా జనం ఉంటే కొన్ని జిల్లాల్లో అంత ఉత్సాహంగా ఉండేది కాదు. కానీ ఈ కార్యక్రమం మాత్రం అన్ని జిల్లాల్లోనూ అందరూ నాయకులు కార్యకర్తలు అంతా సంఘటితంగా రోడ్డు మీదకి వచ్చి వైఎస్ఆర్సీపీగా మేము సర్వసన్నద్ధంగా ఉన్నాం, తదుపరి పోరాటానికి ఏడాది ముగిసిన ఈ సందర్భంగా ఇక ప్రభుత్వం పైన తాడో పేడో తేల్చుకోవడానికి మేము ఇప్పటింటే సిద్ధంగా ఉన్నాము అన్న ఒక సంకేతాలను అయితే ఈ కార్యక్రమం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు అంతా ఒక స్పష్టమైన సిగ్నల్ ఇచ్చారు. ఇదైతే అధికార పార్టీకి ఒక ఇబ్బందికరమైన పరిస్థితి. ఏడాది కాలంలోనే ఒక ప్రతిపక్షం ఈ స్థాయిలో ఊపుకు రావడం అన్నది మాత్రం అధికార పార్టీకి సవాలే. దీన్ని ఎదుర్కొనే క్రమంలో అధికార పార్టీ ఇక లేనిపోని తప్పులు కూడా చేయవచ్చు.